ప్రతి మనిషి జీవితంలో వచ్చి పోయేవి 3, వస్తే పోని 3 గుణాలు ఉంటాయట. అవి ఏమిటో తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితానికి 3 అనే సంఖ్య జీవితంతో పెనవేసుకుపోయింది. అది ఎలా అంటే కాలాలు 3: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. అంటే జరిగిన దాని గురించి ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ కూర్చోవద్దని, భవిష్యత్తు గురించి ఊహించుకోవద్దని, వర్తమానంలోనైనా మంచిగా ఉండమని చెబుతాయి. అలాగే ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి జాగ్రత్తలు తీసుకోవాలని చలికాలం, ఎండాకాలం, వానాకాలం హెచ్చరిస్తాయి. చలికాలం రాగానే వణికిపోతూ కూర్చుంటామా? దానికి తగ్గట్టుగా రఘు కప్పుకుంటాం. కానీ చలికాలం వద్దనుకోం కదా, మనం వద్దనగానే అది మారదు కదా. అలాగే ఎండాకాలం వస్తే ఫ్యాన్లు, ఏసీలు వేసుకుంటాం. కానీ ఎండాకాలం వద్దు అంటే పోదు కదా. అలాగే వర్షాకాలం వద్దనుకుంటే పంటలు పండవు కదా. అలాగే ఇవి ఏవి ఎలా తప్పించుకోలేమో మన జీవితంలో కూడా కొన్ని వస్తే పోనివి, కొన్ని పోతే తిరిగి రానివి ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. వచ్చిపోయేవి 3. అవి పేదరికం, రోగం, ధనం. ఇవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలుసుకోలేం. ఇక వచ్చాక తిరిగిపోనివి కూడా 3 ఉంటాయి. అవి కీర్తి, జ్ఞానం, విద్య. ఇవి ఒకసారి వచ్చాయంటే జీవితకాలంలో తిరిగిపోవు. ఇక పోతే తిరిగి రానివి కూడా 3 ఉంటాయి. అవి కాలం, యవ్వనం, పరువు, ప్రతిష్టలు. కానీ మన వెంట వచ్చేవి కూడా 3 ఉంటాయట. అవి ఏమిటంటే మనం చేసుకునే పుణ్యం, పాపం, మన నీడ. ఇలాగా మనిషి జీవితంలో 3 అన్న సంఖ్య ఎంతగా ముడివేసుకున్నదో తెలుసుకున్నాం కదా. మనకి ఎన్ని మతాలు ఉన్నా అసలైన మతం మానవత్వం మాత్రమే చెబుతారు పెద్దలు. నిజం చెప్పాలంటే ధైర్యం, నీతి ఉండాలి. కానీ అదే మంచి చేయాలంటే మాత్రం మంచి మనసు ఉంటే చాలునట. అందుకే మనం కూడా మంచి మనసుతో ఒకరికి మనకు చేతనైనంత మంచి చేస్తూ నీతి నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిద్దాం. మన జీవితానికి 3కి ఉన్న సంఖ్య, ఆ బలం ఏమిటో, దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకున్నాం కదా. స్వస్తి.